హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జర్ఫిన్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ, దోశ, కొబ్బరి పాలు విత్ షుగర్. ముందుగా ఒక గ్లాస్ తెల్ల మినపప్పు, 2 గ్లాసుల బియ్యం, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవి వేసి బాగా కడిగి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత తీసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్గా ఉండాలండి, మెత్తగా ఉండాలండి. ఇప్పుడు సరిపడ ఉప్పేసి బాగా కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా కలిపితే దోశలు అంత బాగా వస్తాయి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. బాగా కలపాలి. కలిపిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి, ప్యాన్ మీకు ఇష్టం ఏం పెట్టుకున్నా దాంట్లో కొంచెం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి చిన్న దోశలు వేసుకోండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి గైస్, చాలా బాగుంటాయి. ఇలా కాకుండా తవ్వ పెట్టుకొని పిండితో పేపర్ దోశల్లా కూడా వేసుకోవచ్చండి. తవ్వ పెట్టుకొని చాలా అలా కూడా బాగుంటాయి, ఇలా కూడా బాగుంటాయి. మీ ఇష్టం అండి, ఎలాగైనా ట్రై చేయొచ్చండి. సో ఇక్కడ చూసారు కదండి, ఒక ప్లేట్లో చిన్న దోశ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకొని టేస్ట్ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి గైస్, వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ టర్న్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ తీసుకొని అది కొబ్బరి చట్నీ అండి. ఈ దోశతో కారపొడి, చట్నీలు, సాంబార్ చాలా బాగుంటుందండి. ఈ టేస్టులతో మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇంకేం గైస్, చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చలో బాయ్ గైస్.